భారత్ తలపెట్టిన ఒక రహస్య క్షిపణి పరీక్ష ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్. మన దెబ్బకు అటు పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. ఇటు చైనా సైతం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. అసలు భారత్ ఏ అస్త్రాన్ని ప్రయోగించబోతుందో తెలుసుకోవడానికి అమెరికా తన నిఘా నేత్రాన్ని హిందూ మహాసముద్రంపై కేంద్రీకరించింది. శత్రువుకు దొరకకుండా మైండ్ గేమ్ అన్నమాట ఇది. అంటే కొద్ది రోజులుగా ఈ లాంగ్ రేంజ్ క్షిపణి పరీక్ష కోసం పలుమార్లు నోటం జారీ చేస్తూ వచ్చింది నోటీస్ టు ఎయిర్మెన్. మళ్ళీ తేదీని మారుస్తూ వస్తోంది. అంటే ఇది సాంకేతిక కారణం కంటే కూడా శత్రువుల కళ్ళు గప్పడానికి పక్కా వ్యూహంతో చేస్తున్న మైండ్ గేమ్ అనిపిస్తోంది. విదేశీ గూఢచారి నౌకలు, సబ్మెరైన్లు మన పరీక్షను పసిగట్టకుండా ఉండేందుకే ఈ ముందస్తు జాగ్రత్తలు. గగనతలం నుంచి కూడా సముద్ర గర్భం వరకు. అంటే తాజాగా బంగాళాఖాతం నుంచి హిందూ మహాసముద్రం వరకు అటు గాలిలో, ఇటు నీటిలో నోటం హెచ్చరికలు జారీ అయ్యాయి. నోటం నో మ్యార్. ఇక డిసెంబర్ 22 ఉదయం 10 గంటల నుంచి కూడా డిసెంబర్ 24 ఉదయం 2 గంటల వరకు, తెల్లవారుజామున 2 గంటల వరకు వాళ్ళు నిర్ధారించిన సమయం ప్రస్తుతం. వి లిమిట్ అంటే సర్ఫేస్ అన్లిమిటెడ్. అంటే దీని అర్థం ఈ క్షిపణి వెళ్లే ఎత్తుకు గాని, రేంజ్‌కు గాని హద్దులు లేవన్నమాట. అన్లిమిటెడ్ అని. ఇది అంతరిక్షం అంచులను తాకే సామర్థ్యం ఉన్న అస్త్రమని స్పష్టమవుతోంది. మరి ఏంటి దీనివల్ల అంటే సాధారణంగా ఇలాంటి కఠిన హెచ్చరికలు సుదూర లక్ష్యాలను ఛేదించే ఐసీబీఎం లేదా సబ్మెరైన్ నుంచి ప్రయోగించే ఎస్ఎల్బీఎం అంటే శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణుల కోసమే ఇస్తారు. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న ఈ ప్రయోగం విజయవంతం కావాలని మనం కోరుకుందాం.